రాజవరం అనే గ్రామంలో విద్య అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమెకు చదువు అంటే చాలా ఇష్టం. విద్య చదవాలనే ఆసక్తిని వదలకుండా రాత్రిళ్లు ఊర్లోని సరస్వతీ దేవాలయం వద్ద కూర్చొని విద్యార్థులు పఠిస్తున్న మాటలను ఆసక్తిగా వింటూ నేర్చుకునే ప్రయత్నం చేసేది. ఒకరోజు వసంత పంచమి వచ్చింది. గ్రామంలోని పెద్దలు, గురువులు సరస్వతీదేవి పూజ కోసం పెద్ద ఏర్పాట్లు చేశారు. కూడా అక్కడికి వెళ్లి సరస్వతీదేవిని నమ్మి ప్రార్థించింది. ఆమె భక్తిని చూసిన గ్రామ గురువు ఆమె పట్ల ఆసక్తి కనబరచి ఆమెకు పాఠశాలలో చేరేందుకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. పూజ ముగిసిన తరువాత గురువు విద్యా తండ్రిని పిలిచి, "నీ కూతురికి చదివించే బాధ్యత నేను తీసుకుంటాను. జ్ఞానం అన్నది అందరికీ సమానమే" అని చెప్పారు. ఆ రోజునుంచి విద్యా బడికి వెళ్లడం మొదలుపెట్టింది. ఆమె ఎంతో కష్టపడి చదివింది. ఏటా వసంత పంచమి రోజు సరస్వతీదేవికి ప్రత్యేక పూజ చేసి తన చదువును భగవతికి అంకితం చేసేది. కాలం గడిచింది. ఇప్పుడిక విద్య ఒక గురువుగా మారింది. ఆమె ఊర్లోనే పిల్లలకు ఉచితంగా విద్యాబోధన చేస్తూ వారి జీవితాలను మెరుగుపరుస్తోంది.